అబ్బా ఏంటండి మరేను నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏంటండి ఆ కన్నులు? అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు జానకి. జానకి, ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏంటండి అది? చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఏంటండి ఆ మాటలు? నీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కాదని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మా ఆదిమూర్తి సిఐడి సికిందర్ల తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకున్నామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్నవాడిని, వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని. కుక్క బుద్ధి. చూడండి బావగారు. ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్, రా. ఏడుకొండలు, నువ్వు తుడుచుకున్నాక ఆ తువ్వాలి లేవు. ఏం తెచ్చుకోవాలి? అమ్మయ్యా, అమ్మయ్యా, లే స్వరాజ్యం. నీలాంటి పతివ్రతలు కొందరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అది ధ్యానం చేసుకున్న అదృష్టం. లేకపోతే కోనసీమలో నీళ్లకి, రాయలసీమలో రాళ్లకి కూడా కరువు వచ్చేది. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏమిటండి దవడ ముద్దలు? మీకోసం ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళారంటున్నారు. ఆఫీస్కి వెళ్తే అసలు రాని లేదంటున్నారు. సూటు బూటు వేసుకుని కారులో తిరగగానే సరిపోదండి. తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టాలి. వ్యాపారం కొంచెం బాగోలేక. మీ బాగోగొట్టాలకు నాకెందుకండి? ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేశారు. రేపు ఉదయంలోగా 5 లక్షలు తీర్చకపోయారు, బజార్లో ఉంటారు. గుర్తుంచుకోండి. ఏమిటి బాబాయ్, ఆ పెద్ద మనిషి నీతో ఏదో అంటున్నాడు? ఏమి లేదా, ఈ కారు మార్చేసి బెంజిగారు కొనుక్కోకూడదా అంటున్నాడు. హీజ్ మై వెల్ విషర్. బాబాయ్. బాబు, నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? అదే, మీ అబ్బాయి వ్యాపారం దెబ్బతిని మీరు కష్టాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తట్టుకోలేరు. అందుకే నా బారసాల నాడు మా తాతగారు నా పేర బ్యాంకులో వేసిన డబ్బు తీసుకొచ్చాను. నా కష్టాల గురించి నీకెందుకు నాయన ఈ తాపత్రయం? తాపత్రయం కాదు, మీరంటే నాన్నగారికి పంచ ప్రాణాలు. అందుకే ఈ స్థితిలో మీకు ఉపయోగపడతాయని ఈ 5 లక్షలు తీసుకొచ్చాను. నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నగారు తెలుసా బాబు? ఎవరికి తెలియక్కర్లేదు. ఇది నా పేరున బ్యాంకులో ఉన్న డబ్బు. మీకు ఎప్పుడు ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు. సలహాలైతే అందరూ చెప్పగలరు, సహాయం కొందరే చేయగలరని నువ్వు నిరూపించావు బాబు. నువ్వు నిరూపించావు. అన్నపూర్ణ, నువ్వంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. ఈ విషయం తెలిసి కూడా ఆ రోజు రవిగారి చేత మమ్మల్ని కొట్టించావు కదూ, ఇది న్యాయమా? ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ అమ్మాయిని ప్రేమిస్తున్న వాళ్ళం అండి. మేమంతా అన్నపూర్ణ ప్రేమికుల సంఘం అండి. మీరు మర్యాదగా అవతలకి వెళ్ళిపోతే
మీ అమ్మాయితో కలిసి పండుగ చేసుకుంటా. మర్యాదగా మాట్లాడండి. మా దారిని మమ్మల్ని పోనివ్వండి. నిన్ను బలవంతం చేయడం లేదుగా, మర్యాదగాడు. నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే వీళ్ళు అడగన్నయ్య. ఎరా నేను మీతో పాటు ఉన్నానా? నాకు అసలు ఆ గొడవ తెలుసా? చెప్పండి రా, చెప్పండి. ఉన్నావు కదరా రాజకీయ. నేను మీతో ఉన్నానా? అన్నయ్య నేను కూడా ఉన్నానంటే నాతో పాటు వీళ్ళని శిక్ష నుంచి తప్పిస్తారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు అన్నయ్య. నిజంగా గురించి నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ ఐ సే. సార్ తీసుకొచ్చాం సార్. మిస్టర్ రవి, రాజశేఖరం హత్యకి సంబంధించిన 5 దుర్మార్గుల్ని పట్టేశాను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది, హత్య కారకులైంది వీళ్ళేనని నువ్వు గుర్తుపట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. రవి రవి నేను ఆ గొడవలో లేనని ఎంత చెప్పినా మా అన్నయ్య నమ్మడం లేదు. ఇన్నాళ్ళు నాతో ఎంతో స్నేహంగా ఉన్న ఈ రాజకీయ అందరూ నేను అక్కడ ఉన్నానని అబద్ధం చెప్తున్నారు. నువ్వైనా చెప్పు రవి, నేను అక్కడ ఉన్నానా? లేదు కదా, చెప్పు రవి. నువ్వేంటో నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్నెవరూ సర్టిఫై చేయక్కర్లేదు. సార్, ఇందులో మీ తమ్ముడు మాత్రం లేడు. అవును సార్, ఈ హత్యకి మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ సమయానికి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. నీతి అవినీతి ఈ రెండు ఎంత పక్క పక్కనే ఉన్నాయో చూసావా? నీ మీద కక్షతో హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అని తన ఒక్క అబద్ధం చెప్తే చాలు నీ జీవితం ఈ పాటికి సర్వనాశనం అయిపోయింది. నువ్వు నా తమ్ముడుగా పుట్టినందుకు మహాత్ముడు కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదురా. మామూలు మనిషిగా బతికితే చాలు. దట్స్ ఆల్. రవి, చచ్చిపోతున్న న్యాయదేవతకి నీ నీతి నిజాయితీలతో కాస్త ఊపిరిపోసావయ్యా. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకుంటాను. అన్నపూర్ణ, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఇలా ఉండటం అంత శ్రేయస్కరం కాదేమో. కొంచెం ఆలోచించు. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని. ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడు? ఒరే అది కాదురా. అమ్మా, నువ్వేమని చెప్పమ్మా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. అమ్మో, నాన్నగారికా? నాకు భయం. నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా ఎవరు? ఆ చంద్రమతి. అవును నాన్నగారు. వెళ్ళ అమ్మాయిని తీసుకురా. ఏయ్, మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 టైమ్స్ బెటర్. ఇక నువ్వే మాట్లాడు.